ఒక చిన్న గ్రామంలో సాహసి అనే 8 ఏళ్ల చిన్నారి ఉండేది. ఆమె తెలివైనది, ఆసక్తికరమైనది, సాహసాలు చేయడం అంటే చాలా ఇష్టపడేది. ఒకరోజు గ్రామస్థులు దగ్గర్లోని అడవిలో వింత శబ్దాలు విన్నారు. అందరూ భయపడ్డారు. కానీ సాహసి మాత్రం ఆశ్చర్యంతో ఆ అడవివైపు చూసింది. తరువాతి ఉదయం సాహసి తన చిన్న సంచిలో 2 రొట్టెలు, ఒక నీటి సీసా పెట్టుకుని అడవిలోకి బయలుదేరింది. అడవిలో లోతుగా వెళ్తుండగా 2 పెద్ద చెట్ల మధ్య నుంచి ఒక బంగారు వెలుగు కనిపించింది. అక్కడ ఒక జింక వేటగాడి బోనులో చిక్కుకుపోయి ఏడుస్తూ ఉంది. దాన్ని చూసి సాహసి గుండె కరిగిపోయింది. సాహసి ఆ జింకను విడిపించింది. వెంటనే అది ఒక మాయాజింకగా మారి, కాంతివంతమైన కళ్లతో మాట్లాడింది. మాయాజింక ఆమెకు ఒక బంగారు రాయి కానుకగా ఇచ్చింది. అది కష్టసమయంలో సహాయం చేస్తుందని చెప్పింది. కొన్ని రోజుల తరువాత భారీ వర్షాలు కురిశాయి. గ్రామం వరద నీటితో మునిగిపోతుందని అందరూ భయపడ్డారు. అప్పుడు సాహసికి ఆ బంగారు రాయి గుర్తొచ్చింది. ఆమె దానిని వరదలో వేయగానే వర్షం ఆగిపోయింది, నీరు తగ్గిపోయింది. గ్రామస్తులంతా ఆనందించారు. వారి గ్రామాన్ని రక్షించింది కేవలం ఒక చిన్నారి ధైర్యమే అని అందరూ గర్వపడ్డారు.